అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు సీఎం అంటూ ఘన స్వాగతం పలకటం జరిగింది. వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాళ్ళు, రైతులు భారీగా ఆయనకు ఎలిపేట వద్దకు చేరుకొని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా హర్షాతి ధ్వనుల మధ్య అక్కడ పొదిలి కాన్స్టిట్యున్సీలో కూడా 40,000 మంది పైగా కూడా రైతులతో అక్కడ జనసంద్రంగా పొదిలి మారిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చుట్టూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా సీఎం అంటూ భారీగా కూడా వారందరూ కూడా నినాదాలు చేయడంతో మళ్ళీ వైసీపీకి కొత్త జోష్ వచ్చిందా అనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా వారం రోజుల నుంచి కార్యక్రమానికి వాడవాడలా వారందరూ కూడా తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరితో కూడా ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డిని అక్కడ పొదిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పొదిలి పొగాకు వేలం కేంద్రానికి తీసుకురావడంలో అక్కడ రైతులతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి చేస్తున్నటువంటి వికృత చేష్టలను ఆయన ప్రశ్నించడంలో కూడా బూచేపల్లి సక్సెస్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. పొదిలికి జగన్మోహన్ రెడ్డి రావడంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు, వైసీపీ నాయకులు కూడా భారీగా సీఎం అంటూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారని తెలియజేసుకోవచ్చు. కొంతమంది కార్యకర్తలు అయితే ఓ అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా భారీగా ఎగబడ్డటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు.